హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైలు లాగ్స్ అండి. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. పాప మార్నింగ్ క్యారేజ్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమంటే చేస్తున్నా. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలని, మనం ఎంత రైస్ వేసుకుంటాం క్వాంటిటీ దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఫ్రెండ్. ఆయిల్ హీట్ ఎక్కాలండి, హీట్ ఎక్కితే తొందరగా వేగిద్ది. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకుందామండి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. చూడండి గాయ్స్, ఉల్లిపాయ ఆగనిద్దామండి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని కరివేపాకు వేగితే బాగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, బయట కంటే. అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లోనే అయిపోయింది. క్యారేజీకి కూడా తొందరగా అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ పగలు కొడుతున్నానండి. ఎగ్స్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కారం వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసి వేపుకుందాం. బయట అయితే అన్ని మసాలాలు అన్నీ వేసి చేస్తారు ఫ్రెండ్స్, మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని బాగా ఫ్రై చేసా చూడండి. ఇప్పుడు రైస్ వేసుకున్నామండి. కారం వేసా, తర్వాత రైస్ వేస్తా. ఉప్పు కారం బాగా పట్టాలండి ఎగ్గుకి. తర్వాత రైస్ వేసుకుందాం. రైస్ని ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి, కొంచెం పలుగ్గానే ఉడకబెట్టుకుంటే అన్నం వండుకుంటే బాగుంటుంది, పొడి పొడిలాడతా. ఇప్పుడు చూడండి రైస్ వేసా. మనకు అన్నం మిగిలిపోయినా కూడా పడేయకుండా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యారెట్ రైస్ అని, బీట్రూట్ రైస్, ఫ్రైడ్ రైస్, చికెన్ వేసుకొని అలా చేసుకోవచ్చు. పాలక్ రైస్ కూడా చేసుకోవచ్చు, జీరా రైస్, రకరకాల ఫ్రైడ్ రైస్లు చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసా. ఇప్పుడు ఉప్పు, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి వేసానండి. వేసి దించుకోవటమే. కొంచెం కలుపుకొని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. సైలు లాగ్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ వేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్త్ టిప్స్, కొటేషన్స్ వస్తూ ఉంటాయి చూడండి. సైలు లాగ్స్ని ఎంకరేజ్ చేయండి. గొంతు కొంచెం బాగలా, అందుకని అలా వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే ఫ్రెండ్స్. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పావు గంటలో రైస్ వండుకొని, లేకపోతే రైస్ మిగిలినప్పుడైనా. చూడండి రెడీ అయింది. సైలు లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఇవాళ వ్లాగ్ ఇదేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. బాయ్ ఫ్రెండ్స్.